ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి అప్పుడప్పుడు ఈ చిరుధాన్యాలు మర్చిపోతున్నవే మీకు గుర్తు చేసి మరీ చేస్తూ ఉంటా. దీన్ని చిరుధాన్యంలో లెక్క వేస్తామా? మరి దీన్ని చిరుధాన్యంలో లెక్క వేయకపోయినా మన బార్లీ బియ్యం అయితే హిందూ సాంప్రదాయంలో అనుకోండి, మన వేదాల్లో అనుకోనివ్వండి, అంటే దాంట్లో ఈ బార్లీ బియ్యం గురించి రాశారు. దీన్ని యవా అని అంటారు. అయితే దీన్ని ఒకప్పుడు చాలా గొప్పగా బియ్యం కంటే, గోధుమల కంటే, దేనికంటే ఎక్కువగా పండించేవాళ్ళు, దీన్ని ఎక్కువగా తినేవాళ్ళు కూడా. ఈ బార్లీ బియ్యం ఇప్పుడు చాలా తక్కువగా ఇళ్లలో చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు అంతెందుకు, ఒక 50 సంవత్సరాల కిందట కూడా ప్రతి ఇంట్లో బార్లీ బియ్యంతో బార్లీ జావా చేసుకుంటారు. ఆవకాయ పచ్చడి వేసుకొని చక్కగా దాన్ని బార్లీ జావా తింటూ తాగుతూ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంతేకాకుండా జ్వరం వచ్చిన ఎన్నో జబ్బులకి ఈ బార్లీ బియ్యం వాడొచ్చని మన ఇస్లాంలో ప్రాఫిట్ కూడా చెప్పిన విషయం అట. మరి ఒకప్పుడు ఎక్కువగా తినేవాళ్ళు, ఇప్పుడు అది తగ్గిపోయింది. ఎందుకంటే ఈ బార్లీ బియ్యము దాని ప్రొడక్షన్ అంతా వాళ్ళు బియరు ఇలాంటివి తయారు చేయడానికి ఈ బార్లీ గింజలు వాడుతూ ఉంటారు. సో మరి ఈ బార్లీ తోటి మనం చక్కగా లైట్గా ఉడికించి దాన్ని ఎండపెట్టి దంచి బ్రేక్ఫాస్ట్లో అలా మనం పాలు అలా వేడిగా చేసి తినొచ్చు. కానీ ఈరోజు మీకోసం పాయసం తయారు చేస్తున్నా. మరి బార్లీ బియ్యం చక్కగా ఉడకపెట్టుకోవచ్చు, కానీ దీన్ని బరకగా పొడి చేసి చేసుకుందాం. ముందుగా ఈ బార్లీ బియ్యాన్ని మనం ఈ విధంగా చక్కగా వేయించుకుని మంచి సువాసన వచ్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకుందాం. యావత్ ప్రపంచంలో ధాన్యాలు పండుతాయి కదా, దాంట్లో 4వ స్థానంలో మన బార్లీ గింజలు ఉన్నాయి. గోధుమలు, కార్న్, బియ్యము, దాని తర్వాత ఈ బార్లీ బియ్యం. సో మరి ఈ బార్లీ బియ్యాన్ని మీరు మర్చిపోకండి. మరి ఇస్లాంలో ప్రాఫెట్ మహమ్మద్, అలాగే మన వేదాల్లో ఈ బార్లీ బియ్యంలో ఉన్న అద్భుతమైన గుణాలు, ముఖ్యంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఈ బార్లీ ఉడకబెట్టిన నీళ్లు, దాన్ని బార్లీ టీ అంటారు. బార్లీ టీ అనేది ఎలా తయారు చేస్తారంటే, మన బార్లీ బియ్యాన్ని తీసుకొని చక్కగా ఉడికించి దాంతో వచ్చే నీళ్ళని తాగితే బోల్డని, అంటే ఇప్పటికీ ఒళ్ళు బాగలేదు అనే వాళ్ళందరికీ చక్కగా ఈ బార్లీ బియ్యం ఇచ్చేస్తే బలం వస్తుందంటారు. చక్కగా ఈ బార్లీని కూడా తెచ్చుకోండి. చెప్తూ ఉంటాను కదా, మన మార్కెట్లో అమ్మే ధాన్యాలు అన్నీ కొంచెం తెచ్చుకోండి. అవి ఏదో రకంగా ఒకరోజు పాయసం రూపంలో వాడండి, ఇంకో రోజు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా దోశలు మనం చేసే దాంట్లో వేరే ధాన్యాలు కూడా వేసి మనం ఏంటంటే అన్ని పౌష్టిక విలువలు అందాలి. అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు బియ్యమైనా వేరే ధాన్యాలైనా రకరకాల కెమికల్స్ వేసేసి పండించేస్తున్నారు. ఇందులో మనం రకరకాల ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బార్లీ బియ్యం వేగుతూ లైట్గా దీంట్లో నుంచి మనకి ఆ వేగుతున్న మంచి సువాసన వచ్చిన తర్వాత మనం దీన్ని కొంచెం అంత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసి ఈ పాయసం తయారు చేసుకుందాం. ఈ బార్లీ గింజల్ని మనం చక్కగా ఈ మిక్సీ జార్లో వేసుకుందాం. సో మరి బార్లీ అన్న గడ్డి జాతికి చెందిందే. మన గోధుమలైనా, మన ఓట్స్ అయినా, మన బియ్యమైనా ఇవన్నీ మన గడ్డి జాతికి చెందినవే. మొక్కలు అన్ని చూడ్డానికి సుమారుగా ఒకేలాగా ఉంటాయి. దానికి వచ్చే ధాన్యాలు ఇది కూడా చూడ్డానికి ఒక రకంగా గోధుమల్లాగా ఉంటాయి. ఓట్స్ కూడా అలాగే ఉంటాయి. అయితే బార్లీ అనేసరికి నాకు చిన్నగా ఉన్నప్పుడు మిలిటరీలో జాయిన్ అవ్వాలని ఉండేది. అందుకే మిలిటరీ న్యూస్ వస్తూ ఉంటే కూడా చదువుతూ ఉంటాను. అయితే మన మిలిటరీ వాళ్ళకు కూడా, ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్న మన సైనికులకి, వాళ్ళకి పొద్దున్నే ఈ బార్లీ జావా వేడిగా చేసుకొని తాగుతుంటారు. ఎందుకంటే ఈ బార్లీ బియ్యం చక్కగా కొన్ని పెట్టుకోవచ్చు. మనం వేడి నీళ్ళు చేసుకొని అందులో వేసేసుకుంటే చిటికెడు ఉప్పు వేస్తే మనకు కావలసిన బలం వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆ చలికాలంలో ఒంటికి కొంచెం వేడి అందజేయడానికి కూడా మన ఈ బార్లీ బాగా పనిచేస్తుంది. దీన్ని ఇలా గంజి రూపంలో మనం చక్కగా చేసుకొని తింటూ ఉంటారు. కొంచెం అంత ఉప్పు వేసి మన ఆవకాయ మద్ద ఉందంటే చక్కగా తినొచ్చు. కానీ ఈరోజు గంజిలాగే చేసుకుందాం, కానీ తీపి గంజి, పాలు అన్నీ దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసేసి మంచి, అంటే తీయటి గంజి అంటే అదేనండి మనం పాయసం. సో మరి దీన్ని బరకగా పొడి చేసి అది ఎలా చేయాలో చూద్దాం. బార్లీ బియ్యాన్ని చక్కగా పొడి చేసుకున్నాను. ఎందుకంటే బార్లీ బియ్యం మీ అందరికీ తెలుసు కొంచెం జెల్లీలాగా చిట్టిగా ఉడుకుతుంది. అయితే ఇలా నీళ్ళల్లో మనం వేసేసుకుందాం. ఇలా నీళ్ళల్లో వేసుకొని అది కొంచెం ముద్దగా అవ్వకముందే చక్కగా మనం దాన్ని కుక్ చేసుకుందాం. ఈ బార్లీ మనకి కొంచెం ఉడికినప్పుడు అది చిక్కగా మనకి అవుతుంది.
అయితే మనం ముందు పాలు లేకపోతే ఆ బెల్లము ఇలాంటివి వేసేస్తే బార్లీ బియ్యం ఉడకదు. అందుకని చెప్పేసి ఫస్ట్ నీళ్ళల్లో ఈ విధంగా చక్కగా ఉడకనివ్వాలి. సో మరి ఇది ఉబ్బి పొంగకుండా కొంచెం గ్యాప్ ఇట్లా వదిలిపెడదాం. ఇది మనకి సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే మనకి ఆ ధాన్యం లాగా అంటే ఒక జెల్లీ లాగా సాఫ్ట్గా కనపడాలి. అంతేగాని ఏదన్నా దానాలాగా కనిపిస్తే అది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఫస్ట్ నీళ్ళల్లో ఉడికిన తర్వాత దాంట్లో పాలు, మన బెల్లం, తర్వాత ఆ నెయ్యి లైట్గా వేడి చేసుకొని కిష్మిష్, మన జీడిపప్పును కూడా వేయించి దీంట్లో వేసుకుందాం. ముందైతే దీన్ని ఇలా కుక్ అవనిద్దాం. ఈ బార్లీ బియ్యం ఇలా గుజ్జుగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పాయసం రూపంలో మార్చేసుకోవచ్చు. దీంట్లో పాలు పోసుకుందాం. చూడండి, ఈ పాలు పోసుకొని స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. ఇందులో మనం మిగతావి కూడా మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా మనం బెల్లం, తీపి ఇలా ఉడికిన తరువాతే మీరు వేయండి. లేదనుకోండి మన బార్లీ బియ్యం ఉడకకుండా మనకి దానాలా ఉంటుంది. సో మరి బార్లీ బియ్యం గురించి బోల్డ్ అన్ని అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, బలాన్ని ఇస్తుంది, రక్తాన్ని బాగు చేస్తుంది, క్యాన్సర్ల నుంచి ఇలా ఒక్కొక్క విషయం చెప్తూ పోతే చాలా. ఇవన్నీ అంటే ఏది తింటే ఏది బాగుంటుంది. రోజు తినే అన్నం తింటే మనకి ఏం మంచి జరుగుతుందోనే తెలియదు. అన్నమే కాకుండా రొట్టెలు ఎన్నో ఉంటాయి. అంటే నేను కూడా చాలా మంది లాగే ఏది తిన్నా లాస్ట్కి ఇంత అన్నం తినకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్నంతో పాటు ఈ చిరుధాన్యాలు, రకరకాల రొట్టెలు, ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా ఆవిడ, మా బాబు వాళ్ళు ఒక్క పూట అన్నం తినడానికి ఇష్టపడతారు. మరో పూట ఏదన్నా రొట్టెలు ఇలాంటివి బ్రేక్ఫాస్ట్లో, మరి ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్లు ఇలా తీసుకున్నప్పుడు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది స్లోగా ఇటు పక్కన మనం కుక్ చేసుకుందాం. దీంట్లో మన ఖర్జూరు పండు నేను ఇటీవల దుబాయ్ వెళ్ళాను మా బాబుతో పాటు. అక్కడ వాడు కార్లు అవన్నీ చూడడానికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళాను. అక్కడ ఎక్కడికి పోయినా ఈ ఖర్జూరు తోటలే. అక్కడ చూశాను అసలైన సిసలైన ఇంతింత పెద్ద ఖర్జూరు. అది కొనుక్కొని ఒక్క ఖర్జూరు తింటే ఎంత ఆనందం కలిగిందో. సో అవి తెచ్చుకొని రోజు పొద్దున లెక్కనే ఒక మంచి ఖర్జూరు ఒకటి చక్కగా తినేవాడిని. బోల్డ్ అంతా ఒక్క ఖర్జూరు ఆ పెద్దది తింటే పొద్దున మళ్ళీ ఆకలి కూడా వేయదు. ఈ ఖర్జూరులో బోల్డ్ అంత శక్తి ఉంటుంది. మనం ఈ ఖర్జూర్ని కూడా మన ఈ పాయసంలో, నాకు పాయసంలో ఖర్జూరు చాలా ఇష్టం. అంటే వేరే పాయసాలు చేసుకున్నా, ముఖ్యంగా ఖీర్ తయారు చేసుకుంటాం కదా మన పండగలకి, దానికి ఈద్ వచ్చినప్పుడు చేసుకునేటప్పుడు ఖీర్లో ఖర్జూరు వేసుకుంటే చాలా ఇష్టంగా తింటాను. సో మరి దీన్ని ఇటుపక్క మంట పెట్టేసి మనం స్లోగా దీన్ని ఇలా కుక్ అవనిద్దాం. పాయసం అలా స్లోగా వేడవుతున్నప్పుడు ఇప్పుడు మనం నేతిలో మన కాజు, కిష్మిష్, మరొకటి మనకి ఈ బార్లీ బియ్యంతో చేసిన పాయసంలో మనకి కొంచెం అంత కుంకుమ పువ్వు రంగు కొంచెం ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే లైట్ కలర్ వస్తుంది. చూడండి, మంచి పండు మామిడికాయ జ్యూస్ లాగా చక్కటి రంగు. సో ఇలా వేసుకొని పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. దీనికి మనం చక్కటి ఆ నేతిలో కుక్ చేసిన జీడిపప్పు, కిష్మిష్ వేసుకోవాలి. దీనికోసం మనం మళ్ళీ పాయసంలో ఆవు నెయ్యి వేసుకున్నాం అనుకోండి, దాని ఆనందం దాందే. దీంట్లో జీడిపప్పు, కిష్మిష్ చూసారా, ఆ నెయ్యి ఇంకా కరగనే లేదు. జీడిపప్పు, కిష్మిష్ వేసాను ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను ఈ పాయసంలో వాటిల్లో ఈ జీడిపప్పుని, ఈ కిష్మిష్ని. అయితే జీడిపప్పు అయినా కిష్మిష్ అయినా తొందరగా రంగు వచ్చేస్తుంది. కిష్మిష్ అయితే కొంచెమన్నా ఎక్కువ రంగు వచ్చిందంటే చేదైపోతుంది. జీడిపప్పు మరి దాని రుచి కూడా మారిపోతుంది. ఇందులో వేసి దీన్ని మనం కుక్ చేసుకుందాం. ఈ జీడిపప్పు రెడీ అయిన వెంటనే, అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, యాలకుల పొడి కూడా మన ఈ పాయసంలో వేసేసుకుందాం. ఆహా, ఈ పాయసంలో యాలకుల పొడి పడగానే మనకి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఆహా, ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మన కిష్మిష్ ఏదైతే ఉందో అది చిట్టి బుడగల్లా మనకు ఉబ్బుతుంది. ఇక్కడ మన పాయసం కట్టేసి ఈ కిష్మిష్ బుడగల్లా అవ్వగానే ఆ జీడిపప్పు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దాంతోపాటు చక్కగా వడ్డించుకుందాం. నెయ్యిలో చక్కగా చిట్టి బుడగల్లా ఉబ్బిపోయింది. ఇప్పుడు మన ఈ జీడిపప్పు, ఈ కిష్మిష్
ఇందులో వేసేసుకుందాం. పాయసం కూడా ఇది ఎంత ఓపిక్గా చేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ బార్లీతో చేసిన ఈ పాయసం, ఈ బార్లీ అనగానే నాకు మన మహాత్మా గాంధీ కూడా గుర్తుకొస్తాడు. అంటే ఒంట్లో బాగలేనప్పుడు తను బార్లీ బియ్యం తాగాడనేసి తన రాసిన పుస్తకంలో, ఆటోబయోగ్రఫీలో ఉంటుంది. ఇప్పుడు మన ఈ పాయసం రెడీ. దీన్ని వేడిగా తింటారా? ఎందుకంటే మంచి సువాసన వస్తుంది. చక్కగా వేయించుకున్నాం కదా. దీన్ని కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత మనం పుడ్డింగ్ లాగా తినచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడు పాయసంలో వడ్డించుకోవచ్చు. మన పాయసం రెడీ. వేడి వేడిగా వడ్డించేసుకుందాం. చక్కగా జీడిపప్పు అన్నీ వచ్చేలా. ఆహా, సో మరి ఏంటి 3 కప్పులు వేస్తున్నాడు, రోజు 1 కప్పే వేస్తాడు. ఏంటి ఎవరన్నా స్టూడియోకి వచ్చారా, ఎవరికన్నా పెడుతున్నారా? కాదు, ఇది 1 కప్పు తింటే సరిపోదు. మళ్ళీ 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 ఎవరెవరు పోసుకుంటారు. ఒకేసారి చక్కగా దీంట్లో పోసుకొని 3 నేనే తినేస్తాను. చాలా వేడిగా ఉంది, మూతి కాలేలా ఉంది. సో మరి స్లోగా. ఆ బార్లీ బియ్యం ఉడికిన తర్వాత మనం చక్కగా చిట్టి చిట్టి ముత్యాల్లా మన నోట్లో తాకుతూ మంచి టేస్ట్ అందజేస్తున్నాం. అందులో ఆవు నెయ్యి వేసుకున్నా, నాకు నచ్చిన జీడిపప్పు, ఖర్జూరం, కిష్మిష్ అన్నీ వేసా. పర్ఫెక్ట్గా కుక్ అయింది. నోట్లో దానా దానా లాగా కాదు, ముత్యాల్లా తాకుతూ భలే అద్భుతమైన టేస్ట్ వచ్చేసింది. చక్కగా చేసుకోండి, తినండి. ప్రతిరోజు ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులైనప్పుడు మీరు జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. సో చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అని ఎంజాయ్ చేయండి. బార్లీ పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి బార్లీ గింజల్ని చక్కగా వేయించుకోవాలి. చక్కటి సువాసన వచ్చిన తర్వాత మన బార్లీ గింజలని మిక్సీ జార్ లో వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నీళ్లు పోసి మనం గ్రైండ్ చేసుకున్న బార్లీని ఒక 10 నిమిషాల పాటు చక్కగా స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన బార్లీ బియ్యం చక్కగా ఉడికిపోయి నీళ్లంతా పీల్చేసుకుంటుందో కావలసినన్ని పాలు పోసుకుని బెల్లం వేసుకుని స్లోగా కుక్ చేసుకుంటూ దాంట్లో ఖర్జూరం, మన కుంకుమ పువ్వు నీళ్లు, మనం నెయ్యిలో జీడిపప్పు, కిష్మిష్ వేడి చేసి మంచి రంగు వచ్చిన తర్వాత అలాగే ఇలాచీ పొడి కూడా చివరిగా వేసి దాన్ని మన ఈ బార్లీ పాయసంలో వేసుకొని వేడి వేడిగా లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.